ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ సిట్ విచారణ ప్రారంభమైంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, సిట్ కార్యాలయానికి కేటీఆర్ చేరుకునేటటువంటి క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అడుగడుగునా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. జూబ్లీహిల్స్ పిఎస్ కు ఒక 200 మీటర్స్ దూరంలోనే మొత్తం ఆ కాన్వాయ్ అంతా ఆపివేశారు. వెనక వచ్చినటువంటి మాజీ మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలను కూడా ఆపివేయడమే కాకుండా రోపాటిని పెట్టి నెట్టివేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం మనతో పాటు మాజీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. సార్, ఒక్కసారిగా పోలీసులు చాలా అత్యుత్సాహం ప్రదర్శించారు. రోప్లను పెట్టి అడ్డుకోవడం, మాజీ మంత్రి అయినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పులేశ్వర్ వాళ్ళంతా రోడ్డుపై బైఠాయించారు. మిమ్మల్ని కూడా బలవంతంగా నెట్టివేశారు. ఇది పోలీసుల దుర్మార్గాన్ని తెలియజేస్తుంది. ఈ రాష్ట్రంలో ఎటువంటి పాలన ఉన్నది, ఎంత నిరంకుశంగా ఈ ప్రభుత్వం పాలిస్తుందో అర్థమవుతుంది. పోలీసులను ఎంత నిరుపయోగం చేస్తుందో, ఎంత వినియోగించుకుంటుందో వాళ్ళ అవసరాల కోసం అర్థమవుతుంది. ఇక్కడ అందరూ కూడా కేటీఆర్ గారు విచారణకు వచ్చారు. విచారణకు వచ్చే క్రమంలో మంత్రులు సంఘీభావం చెప్పడానికి వచ్చారు. నేను ఎక్స్ఎమ్మెల్యేగా, మా నాయకుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్, మేము తనని సాగనంపడానికి వచ్చాం. కానీ మీరు చూసారు పోలీసు ఎంత అత్యుత్సాహంగా ప్రవర్తించారు. మీడియాను రోపట్టి మీడియాతో చేసారు, మమ్మల్తో చేసారు. ఎర్రబల్లి గారు, అట్లా ఇంకో మంత్రి గారు, మాజీ మంత్రి గారు కొప్పులేశ్వర్ గారు రోడ్డు మీద కింద కూర్చొని ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నెసెసరీగా అందరినీ వేధించే ఒక కార్యక్రమాన్ని ప్రభుత్వం పెట్టుకున్నదని అర్థమవుతుంది. అంటే ఇప్పుడు విచారణకు వస్తున్న వ్యక్తిని చూసే, మీకు సాక్షిగా వస్తున్న వ్యక్తిని చూసే మీకు ఇంత భయం అయితే మరి మీరు ఇంకేమి ఇన్వెస్టిగేషన్ చేస్తారు? మీరు ఇన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కదా. మీ ఇన్వెస్టిగేషన్ లో ఏం చేస్తుంది? ఇన్వెస్టిగేషన్ లో ప్రొసీజర్స్ ఉంటాయి కదా. టెలిఫోన్ యాక్ట్ ప్రకారం ఒక ప్రొసీజర్ ఉంటుంది. నీకు టెలిఫోన్ ట్యాప్ చేయాలంటే ఆ ప్రొసీజర్ ప్రకారం, ఆ ప్రొసీజర్ లో మంత్రులు ఎక్కడొస్తారు, హోంమంత్రి ఎక్కడ వస్తాడు తెలవాలి కదా మీకు. కేటీఆర్ గారు హోంమంత్రి కాదు, హరీష్ రావు గారు హోంమంత్రి గారు కాదు. అయినప్పటికీ కూడా మీరు ఎందుకు నోటీస్ ఇచ్చారు? అయినా కూడా మా వాళ్ళు పోయినారు, మీరు అడిగిందని సమాధానం చెప్పారు. ఒకవైపు విచారణ కూడా కొనసాగుతోంది. లోపలికి వెళ్ళినటువంటి కేటీఆర్ ను విచారిస్తా ఉన్నారు. అయితే విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అంతకంటే ముందు మాట్లాడినటువంటి కేటీఆర్ కూడా చెప్పారు, అసలు నా ప్రమేయం ఎలాంటిది లేదు, పుట్టిన మట్టి సాక్షిగా చెప్తున్నానని చెప్పి కూడా కేటీఆర్ చెప్పారు. అయితే హరీష్ రావును విచారించినటువంటి టైంలో మనం చూసాం, గతంలో నమోదైంది ఫోన్ ట్యాపింగ్ కేసు. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి హరీష్ రావు పైన ఫిర్యాదు కూడా చేశారు. ఆ కేసు క్వాష్ అయినప్పటికీ కూడా తనకిచ్చినటువంటి నోటీసులో పేర్కొన్నారు, ఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి మేము హరీష్ రావును విచారించాలనుకుంటున్నాం, కొన్ని వివరాలు సేకరించాలనుకుంటున్నాం అనే విషయాన్ని చెప్పారు. కానీ ఇప్పుడు కేటీఆర్ ను విచారించడం వెనుక బీఆర్ఎస్ నేతలు ఒక్కసారి ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మరోసారి సిట్ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నారు. ఒక్కసారిగా తోపు వేస్తూ ఉంటూ అన్నారు. పోలీసులు అడుగడుగు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తుండటంతో అటు పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలకు తోపులాట జరుగుతూ ఉంది. ఇక్కడ నుంచి పూర్తిగా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా నేత కేటీఆర్ కోసం మేము సంఘీభావంగా ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేశాం, ఎందుకు ఇలాంటి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని చెప్పి పోలీసులతో పదే వాగ్వాదం పెట్టుకోవడం, పదే తోపులాట చూసుకుంటూ ఉంది. రోపాటి మరోసారి రోడ్డు పైన బైఠాయించినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నేతలంతా కూడా. ఎందుకన్నా నుంచి శాంతియుతంగా మేము ఈ రోజు పోలీసులకు వస్తే పోలీసులు ఈ రకంగా వేధించడం కరెక్ట్ కాదు. ప్రశ్నించే వాళ్ళ మీద సిట్టిల్ నోటీసులు ఇచ్చింది, మన ఎన్టీవీకి నోటీసులు ఇచ్చింది, సిట్ వేసింది. అదేవిధంగా ఇప్పుడు మన హరీష్ రావు గారు మా ఆధారాలతో సహా సృజన్ రెడ్డి అవినీతి చేసిందని చెప్పేసి నైని కోల్ బ్లాక్ లో అవినీతి చేసినని ఆధారాలు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన గంటల్లోనే సిట్ నోటీస్ ఇచ్చింది. ఇప్పుడు కేటీఆర్ గారి మీద సిట్ ట్యాపింగ్ మీద ఎక్కడుంది ఫోన్ ట్యాపింగ్? రేవంత్ రెడ్డి గారు ప్రజల దృష్టిని మరల్చడం కోసం 6 గ్యారంటీలు 420 హామీలని అమలు చేయలేక ఈరోజు ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో 4 ఓట్లు సాధించడం కోసం ఈ రకమైన కుట్రల రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. నువ్వు ఎన్ని రకాల కుట్రలు చేసినా, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే మా పార్టీ నాయకత్వం డైవర్ట్ కాదు. నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు, అమలు చేయించే వరకు నీ మెడలు వంచుతుంది మా పార్టీ. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగే వరకు మా పోరాటం తప్పదు. నువ్వు అమెరికాలో ఉండి నీ ప్రభుత్వం కాపాడుకోవడం కోసం ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ మంత్రుల్లో అవినీతి లుకలుకలు ఉన్నాయి కాబట్టి, దండుపాలెం బ్యాచ్ మొత్తం అవినీతితో కూరుకుపోయింది కాబట్టి నీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం ఈ రకమైనటువంటి
కుట్రలు చేస్తా ఉన్నాడు, డైవర్స్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. నువ్వు ఒకవైపు మూసీ పేరు మీద 1,50,000 కోట్లని అడ్డుకోవడానికి కేటీఆర్ ప్రయత్నం చేస్తుడు. హెచ్సియు పేరు మీద 10,000 కోట్ల అవినీతి చేస్తే అది అడ్డుకోవడం కేటీఆర్ గారు. అదేవిధంగా 5 లక్షల కోట్ల రూపాయల L2 పాలసీని తీసుకొస్తే అడ్డుకోవడం కేటీఆర్ గారు. ఈ రోజు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి కొరకరాని కొయ్యగా మారింది కాబట్టి ఈ రోజు కేటీఆర్ గారిని ఒకవైపు, హరీష్ రావు గారిని ఒకవైపు నోటీసులు ఇచ్చి ఈ రకంగా ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. నీ పోలీసుల దుర్మార్గంగా వస్తుంది. ఈ రోజు ప్రజాస్వామ్యం అన్నారు. ఈ రోజు అడుగు అడుగున పోలీసులు ఒక యుద్ధ వాతావరణం తలపించే విధంగా తుపాకులు పట్టుకొని, కర్రలు పట్టుకొని ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులని నిర్వహించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ బైఠాయించినటువంటి కార్యకర్తలందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి తరిమివేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో అటు పోలీసులకు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలకు తోపులాట జరుగుతూ ఉంది. ప్రస్తుతం బీఆర్ఎస్ శ్రేణులను ఎవరైతే రోడ్డు పైన బైఠాయించారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తరలించేందుకు కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ బీఆర్ఎస్ నేతలంతా తమ నేతకు సంఘీభావంగా ఇక్కడికి వచ్చాం, కానీ పోలీసులు ఏకంగా కాంగ్రెస్ కార్యకర్తల్లో బిహేవ్ చేస్తా ఉన్నారని చెప్పి వీళ్ళంతా మండిపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ రవి. అది ప్రస్తుతం జూబ్లీ హిల్స్ సిట్ ఆఫీస్ దగ్గర ఉన్న పరిస్థితి. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు అక్కడ రోడ్డుపై బైఠాయించడం జరిగింది. వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడ నినాదాలు చేస్తున్న సందర్భం మీడియాతో మాట్లాడుతున్నప్పుడు పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించే ప్రయత్నం